వాట్సన్ కుటుంబం మార్క్, లిసా మరియు వారి 10 ఏళ్ల కుమార్తె ఎమిలీకి వారి బంధువుల నుంచి వారసత్వంగా ఒక పాత ఇంటిని పొందుతారు. ఆ ఇల్లు బ్లాక్వుడ్ హిల్ మీద ఉంది, అక్కడ అరణ్యాల మధ్య నిలిచి ఉంది. అక్కడికి చేరుకున్న వెంటనే ఎమిలీ ఒక చీకటి గదిలోంచి వినిపించే వింత శబ్దాలను గమనిస్తుంది. వెంటనే తన తల్లిదండ్రులకు చెబుతుంది. కాని ఆమె తల్లిదండ్రులు దానిని ఆమె కల్పనగా తీసుకుంటారు. ఇల్లు అన్వేషిస్తూ మార్క్ మరియు లిసా ఒక తాళం వేసిన బేస్మెంట్ తలుపు కనుగొంటారు. వారికి ఒక పాత తాళం దొరుకుతుంది. కాని దాన్ని మరుసటి రోజు తెరవాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి బేస్మెంట్లో అడుగుల మరియు వస్తువులు లాగుతున్న శబ్దాలు వినిపిస్తాయి. లిసా గోడల మీద పాత కుటుంబ చిత్రాలను గమనిస్తుంది. అందులో ఒక చిత్రం మార్క్తో చాలా పోలికలున్న ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ వ్యక్తి కళ్లతో ఆమెను చూస్తున్నట్లు అనిపిస్తుంది. లిసా ఆ చిత్రాన్ని తీసేయాలని ప్రయత్నిస్తే అది గోడకి అతుక్కుపోయినట్లు కదలదు. మధ్యరాత్రి ఎమిలీ కనిపించకుండా పోతుంది. ఆమె తల్లిదండ్రులు విచక్షణతో వెతుకుతారు, కానీ బేస్మెంట్ తలుపు వద్ద ఆమె టెడీ బేర్ మాత్రమే కనిపిస్తుంది. శబ్దాలు ఇప్పుడు భయంకరమైన నవ్వుల్లో మారుతాయి. మార్క్ మరియు లిసా తలుపు తెరిచి లోపలికి వెళ్తారు. వారు ఒక పూజా వేదికను అద్భుతమైన చిహ్నాలతో చుట్టుముట్టినట్లు కనిపిస్తాయి. ఎమిలీ అక్కడ నిలబడి తన కళ్ళు మసకబారినట్టు కనిపించి వింత భాషలో మర్మజాలంగా మాట్లాడుతుంది. మార్క్ ఆమె దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటే గది హఠాత్తుగా కంపిస్తుంది మరియు ఒక పురాతన శక్తి ప్రత్యక్షమవుతుంది. ఆ శక్తి ఆ ఇల్లు మరియు కుటుంబం ఒక పురాతన శాపానికి బంధించబడ్డాయని, ఎమిలీ తనకు ఓ పాత్రగా కావాలని డిమాండ్ చేస్తుంది. లిసా తన కుమార్తెను కాపాడేందుకు తనను ఆ శక్తికి సమర్పిస్తుంది. ఆ శక్తి అంగీకరిస్తుంది మరియు లిసా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. ఎమిలీ మెలకువలోకి వస్తుంది, తనకు ఏమీ తెలియకుండా ఏడుస్తూ. ఇల్లు కూలిపోతుండగా మార్క్ ఆమెను బయటికి తీసుకెళ్తాడు. వారు బయటకు చేరిన తర్వాత వారు చూసేసరికి ఆ కొండ మంటల్లో కరుగుతుంది. వాహనంలో వెళ్తున్నప్పుడు ఎమిలీ నెమ్మదిగా చెబుతుంది, అమ్మ మమ్మల్ని కాపాడింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లో మార్క్ ఎమిలీని మంచంలో కప్పి గదిలోంచి బయటకు వెళ్తాడు. అయితే తలుపు మూసే సమయంలో ఒక ముసుగు శబ్దం వినిపిస్తుంది. నేను ఇంకా ఇక్కడనే ఉన్నాను.